హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఇంతకుముందు వీడియోలో అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, సైడ్ వేస్ అంటే ఏంటి అనేసి మనం తెలుసుకున్నాం. బట్ అది తెలుసుకోవడం వేరండి. కరెక్ట్గా ఒక చార్ట్ మీద మీకు అప్ ట్రెండ్ని, డౌన్ ట్రెండ్ని, సైడ్ వేస్ని మూడింటిని ఒకటేసారి అప్లై చేసి చూపించడం వేరే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ చార్ట్ని మీరు గమనించినట్లయితే ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఇదంతా ఒక సైడ్ వేస్ మార్కెట్ లేదా బాక్స్ జోన్ అంటాం. ఓకే అండి, ఈ బాక్స్ జోన్ గురించి నేను ఏం చెప్పానండి, ఈ బాక్స్ జోన్కి ఎబోవ్ బ్రేక్అవుట్ ఇస్తే ఒక అప్ ట్రెండ్ చూస్తాము, లేదా బిలో బ్రేక్ ఇస్తే డౌన్ ట్రెండ్ చూస్తామని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏమైందండి, అబోవ్ బ్రేక్ ఇచ్చింది కాబట్టి కంటిన్యూ అప్ ట్రెండ్ అయింది. సో అప్ ట్రెండ్ అంటే ఏంటో చెప్పాను కదండి, ప్రైస్ లోవర్ సైడ్ నుంచి ఇలా కంటిన్యూ అప్ సైడ్కి మూవ్ అవుతూ ఉండడం. సో లోవర్ సైడ్ నుంచి ప్రైస్ ఏమైంది, కంటిన్యూ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇది మనకు అప్ ట్రెండ్. సో అప్ ట్రెండ్లో మార్కెట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్ చేసిన ఆన్ టైం నుంచి కూడా ఎవ్రీడే ఎంతో కొంత గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. సో అలాగే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే, డౌన్ ట్రెండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి కూడా మీకు లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మార్కెట్లో కొత్తగా బిగినర్స్ ఎవరైనా కానీ అప్ ట్రెండ్ గురించి, డౌన్ ట్రెండ్ గురించి, సైడ్ వేస్ గురించి తెలియకోకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదండి. సో రైట్, ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది బజాజ్ ఆటో స్టాక్ అండి. సో ఇది అప్ ట్రెండ్లో ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది అని ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ చార్ట్స్ అంతా అయిపోయింది కాబట్టి ఇది డౌన్ ట్రెండ్ అని మీరు కూడా చెప్తున్నారండి, ఎవరైనా నాకు క్వశ్చన్ చేయొచ్చు. కరెక్టేనండి, అయిపోయిన చార్ట్లు చూసి నేనే కాదు ఎవరైనా చెప్పగలరు ఇక్కడి నుంచి మార్కెట్ కిందికి పడిపోయింది అనేసి, లేదా అయిపోయిన మార్కెట్ని చూసి ఇక్కడి నుంచి కంటిన్యూ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది అనేసి. సో ఇలా ఎవరైనా చెప్తారు. బట్ మీరు ఆన్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అని ఎలా తెలుసుకుంటాము అనుకుంటే, దానికి ఖచ్చితంగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలిసి ఉండాలండి. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలియడానికి ముందు నేను ఫస్ట్ డే వన్నే మీకు ఇంత హార్డ్ సబ్జెక్ట్ కాకుండా ఒక ఈఎంఏ ద్వారా ఏ విధంగా మీరు అప్ ట్రెండా, డౌన్ ట్రెండా కనుక్కోవచ్చు నేను ముందుగా చెప్తాను. ఒకసారి గమనించండి, ఇక్కడ 20 ఈఎంఏని అప్లై చేస్తున్నానండి, అలాగే 50 ఈఎంఏని అప్లై చేస్తున్నాను. ఏం చేశాను, 20 ఈఎంఏ అంటే 50 ఈఎంఏ. ఓకేనండి. సో 20 ఈఎంఏ 50 ఈఎంఏ అప్లై చేసినప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఈఎంఏ ఎలా ఉందండి, 20 ఈఎంఏ రెడ్ కలర్లో ఉంది, 50 ఈఎంఏ బ్లూ కలర్లో ఉంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈఎంఏ క్రాస్ ఓవర్ ఎక్కడైంది, ఇక్కడ గమనించండి, ఈఎంఏ ఇక్కడ క్రాస్ అయింది. అంటే 20 ఈఎంఏ రెడ్ కలర్లో పైన ఉన్న ఈఎంఏ కాస్త డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది, అలాగే కింద ఉన్న ఈఎంఏ అప్ సైడ్కి వెళ్ళింది. అంటే ఈఎంఏ ఏమవుతుంది, క్రాస్ అవుతుంది అనమాట, వాటి పొజిషను క్రాస్ అవుతున్నాయి. రైట్ అండి. సో ఇంతవరకు అప్ ట్రెండ్ వెళ్ళినా కాస్త ఈఎంఏ క్రాస్ ఓవర్ ఇక్కడ బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, కొత్తగా మార్కెట్లో ఎవరైనా వచ్చేవాళ్ళు సో ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని ఎవరిని అడగకుండా, ఎవరిని ఎటువంటి సలహాలు తీసుకోకుండా ఈ ఇండికేటర్ ద్వారా మీరేం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మార్కెట్ బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయింది, సో నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు అనేసి. మరి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలంటే, మళ్ళీ అగైన్ ఈ 20-50 ఈఎంఏ క్రాస్ ఓవర్ అయినప్పుడు చేయాలండి. సో ఈ 20-50 ఈఎంఏ ఎక్కడ క్రాస్ ఓవర్ అవుతున్నాయని ఒకసారి గమనించండి. సో ఈ 20-50 ఈఎంఏ ఎక్కడ క్రాస్ ఓవర్ అయిందండి, ఒకటి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది. రైట్ అండి, ఒకసారి గమనించండి. రైట్. సో ఇలా ఈఎంఏ క్రాస్ ఓవర్ అయినప్పుడు అప్ ట్రెండ్ తీసుకుంటుంది. సో ఇప్పుడు గడిచిన మార్కెట్లో కూడా ఇక్కడ ఈఎంఏ ఎక్కడ క్రాస్ ఓవర్ అయిందో ఒకసారి గమనిస్తాం. 20-50 ఈఎంఏ క్రాస్ ఓవర్ ఎక్కడైంది అనుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ క్రాస్ అయిందండి. సో ఇక్కడ 20-50 ఈఎంఏ ఇక్కడ క్రాస్ అయింది. సో ఈ ఈఎంఏ క్రాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత ఉందండి, వాల్యూ 4711 రూపీస్ ఉంది. 4711 రూపీస్ తర్వాత మళ్ళీ ఈఎంఏ ఆల్మోస్ట్ ఎక్కడ క్రాస్ అయిందో ఒకసారి గమనించండి. డే టైం ఫ్రేమ్లో ఈఎంఏ లాంగ్ టర్మ్ పర్పస్కి చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ ఏ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందని మీరు బ్యాక్ టెస్ట్ చేసి అనలైజ్ చేసి అర్థం చేసుకున్నాకే అది మీకు ఉపయోగపడుతుందండి. సో 4000 దగ్గర క్రాస్ ఓవర్ అయింది, ఇది అగైన్ 10,800 దగ్గర మళ్ళీ ఇక్కడ క్రాస్ అయింది. బట్ ఈ హైని మనం ఇంకా కౌంట్లెక్ తీసుకోలేదండి. అక్కడ 12,777కి వెళ్ళింది, అది మనం కౌంట్లెక్ తీసుకోలేదు. అక్కడ క్రాస్ ఓవర్ తర్వాత నెక్స్ట్ ఈఎంఏ ఇక్కడ క్రాస్ అయిందని మాత్రం నేను చూపిస్తున్నాను. రైట్ అండి. సో ఇప్పుడు ఒక ఈఎంఏ ద్వారా ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందో మీరు తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు ఇలాంటి టైంలో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈఎంఏ బేస్డ్ మీద మీరు ఏం చేస్తున్నాం, ఈఎంఏ బేస్ మీద
2050 ఈఎంఐకి ఎబోవ్ ఉంది కాబట్టి బుల్ ట్రెండ్లో ఉందని అర్థం చేసుకున్నాం. ఇది డే టైం ఫ్రేమ్ అండి నేను పెట్టింది. అలాగే 2050 ఈఎంఐకి బిలో మార్కెట్ లేదా కంపెనీ క్యాండిల్స్ సస్టైన్ అవుతున్నాయి కాబట్టి బేరిష్ ట్రెండ్ అని అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొక విషయాన్ని బాగా గమనించండి, ఈఎంఐ ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ ఒక బాక్స్ జోన్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఒక బాక్స్ జోన్ అప్లై చేసా. ఈ బాక్స్ జోన్ చూడండి, ఇప్పుడు ఏమైంది, మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. ఈ బాక్స్ జోన్ తర్వాత ఇక్కడ మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్కి అయితే మూవ్ అయింది. సో సేమ్ ఇదే వాల్యూకి వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. ఎందువలన అంటే ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా మార్కెట్లో ఈ విధంగా గమనించండి ఒకసారి. కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఏం చూస్తారు అంటే ప్రీవియస్గా మార్కెట్ ఈ బాక్స్ జోన్ దగ్గర అంటే ఇంచుమించు 9600 నుంచి కంటిన్యూగా ఎక్కడి వరకు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిందండి, ఆల్మోస్ట్ 12700 వరకు మూవ్ అయింది. సో ఇప్పుడు కూడా ఏమనుకుంటానంటే నెక్స్ట్ టైం కూడా సేమ్ ఇదే వాల్యూకి వచ్చినప్పుడు, ఇదే బాక్స్ జోన్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రీవియస్గా మార్కెట్ 9000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12700 వరకు వెళ్ళింది. ఇప్పుడు అగైన్ మార్కెట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంటిన్యూ ఇక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందని కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు తెలియక ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ప్రీవియస్గా మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. చూడండి, ప్రీవియస్ మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అప్ ట్రెండ్ వెళ్ళింది. ఒక 3-4-5 మంత్స్ తర్వాత అగైన్ ఇదే వాల్యూకి వచ్చింది కాబట్టి ఈ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, ఇప్పుడు కూడా పైకి వెళ్తుందేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి మార్కెట్ ఏమైంది ఒకసారి గమనించండి. ఆల్మోస్ట్ 9700 నుంచి 7300 వరకు పడింది. అంటే 200 పాయింట్స్ ఆల్మోస్ట్ పడిపోయిందండి. సో ఇలా మార్కెట్ ఫాల్ అవుతుంటే కొత్తగా తెలియని ఎంటర్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్ల లాస్ తర్వాత ఏం చేస్తారు, భయపడి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది ఆ స్టాక్ నుంచి. మళ్ళీ అగైన్ ఏమవుతుంది, ఆ స్టాక్ కంటిన్యూ నిదానంగా అప్ సైడ్కి మూవ్ అవుతుంది. అరే నేను తీసుకున్న వెంటనే మార్కెట్ కిందికి పడిపోయింది, నేను ఎగ్జిట్ అయినాక మళ్ళీ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్తుంది. సో అప్ సైడ్కి వెళ్తుంది కదా అని మరి మీరు పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఏ కారణం అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ తెలియకపోవడం వల్ల, ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో అవే మనకి. సో ఇప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందండి, ట్రెండ్ని తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ క్యాపిటల్ అనేది లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ గురించి తెలుసుకున్నారు. మనం చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.